భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రం కరణే నహి నహి రక్షతి డుక్రం కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు నుంచి మనం భజగోవింద శ్లోకాలు చెప్పుకోబోతున్నాం. దీనికి మరొక పేరు మోహముద్గరం అని కూడా చెప్పుకున్నాం మనం. ఇక్కడ మోహం అంటే అజ్ఞానం, భౌతిక ఆసక్తి ఉండడం, మనకి ఒక భ్రమలో మనం ఉండడం అన్నమాట. ముద్గరము అంటే ఒక ఆయుధం అని చెప్పుకున్నాం కదా నిన్న మనం. దానికి ఆ ఆయుధం ఎలాంటిది అంటే సమ్మెట అని చెప్పుకోవచ్చు మనం. అంటే బంగారం తయారు చేసేవారి వద్ద ఉంటుంది కదా, దాంతో గట్టి గట్టిగా బంగారం మీద దెబ్బలు కొడుతుంటారు వాళ్ళు, బంగారం ముద్ద మీద పలచబడ్డానికి. అలాగా ఆ రకమైన అర్థం. గొడ్డలి అన్న అర్థం అంటే ఖండించేది అన్న అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట. మోహముద్గరము అంటే మనిషిని బంధించే మోహాన్ని బద్దలు కొట్టేటటువంటి ఆయుధం అని తీసుకుంటే, ఇక్కడ భజగోవింద స్తోత్రం మనకి సున్నితంగా ఓదార్పునేమీ ఇవ్వట్లేదు, చాలా బలంగా మేల్కొనేలాగా చేస్తోందనమాట. శంకరాచార్యులు వారు ఒక్కో శ్లోకంతో మన మోహాలను ఒక్కొక్కటి కొట్టి విరుస్తున్నారు ఇందులో. ఆయన ఏం చెప్తున్నారు? నీ విద్య నిన్ను రక్షిస్తుందా? నీ యవ్వనం నీకు శాశ్వతమా? నీ ధనం నీతో వస్తుందా? నీ బంధాలు మరణాన్ని ఆపగలుగుతున్నాయా? ఈ రకమైన ప్రశ్నలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ ముద్గర దెబ్బలే మనకి. అసలు ఈ మోహముద్గరం రావడానికి గల కారణం ఏమిటి? ఈ శ్లోకాలు రావడానికి గల కారణం ఏమిటి అంటే, శంకరాచార్యులు వారు కాశీనగరంలో ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో సహా కలిసి భిక్షాటనకు వెళ్తున్నారట. అప్పుడు ఒక ఇంట్లోంచి వ్యాకరణానికి సంబంధించిన పాఠాల్ని వల్లె వేస్తున్నారు ఎవరో. ఆ వల్లె వేయడంలో ఆ వ్యక్తి యొక్క స్వరం చాలా వృద్ధుడిది అన్నట్టుగా తలంపజేసింది ఈయనకి. ఆయనకి చాలా బాధ వచ్చేసిందట. ఇంత పెద్ద వయసులో కూడాను భగవన్నామ స్మరణం చేయకుండా ఇప్పుడు వ్యాకరణ అంశాలు వల్లిస్తున్నాడేమిటి, ఈ మోహం విడవదా వీడకి అని ఆయనకి బాధ వచ్చి, ఈ మూఢత్వం వదలదా అంటూ మొదటి శ్లోకంలో మనకి మూఢ అన్న పదాన్ని వాడడమే కాకుండా డుక్రుయి అన్న పదాన్ని కూడా వాడారు. ఈ డుక్రుయి అన్నది క్రూధాతువుని సూచిస్తుంది మనకి, అంటే వ్యాకరణంలో క్రూధాతువుని సూచిస్తుంది అది మనకి. దాంతోటి ఆ మహానుభావుడు మనందర్నీ కూడాను మూఢులు అంటూ చాలా గట్టిగానే సంబోధించారు. ఆ సంబోధన ఒక తల్లికి తన సంతానం పట్ల ఉండే ఆప్యాయత ఉందన్నమాట. కఠినంగా మనతో మాట్లాడినా కూడాను అది మన అభివృద్ధికే అని మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ శంకరుల వారు కూడాను ఓ మూఢుడా అంటున్నా కూడా దాని వెనకాల ఆయన మన అభివృద్ధి ఆగిపోతుందర్రా అని చెప్పడమే కనబడుతోందన్నమాట. ఎలాంటి అభివృద్ధి? మోక్షానికి చేరుకునే అభివృద్ధి, మోక్ష పథంలో వెళ్ళే అభివృద్ధి ఆగిపోతుందని. మనం విశ్లేషణలోకి వెళ్లే ముందు ప్రతిపదార్థ తాత్పర్యాల్ని తెలుసుకుందాం. ముందు ఈ శ్లోకం యొక్క ప్రతిపదార్థ తాత్పర్యాలను తెలుసుకుని ఆ తర్వాత ముందుకు వెళ్దాం. భజగోవిందం భజగోవిందం అంటే గోవిందుణ్ణి భజించు అని చెప్తున్నారు. మూఢమతే, ఓ మూఢమతి, గోవిందం భజ, గోవిందుణ్ణే భజింపు, కాలే సంప్రాప్తే అన్నారంటే మృత్యుకాలంలో, కాలము అంటే అక్కడ మృత్యుకాలంలో, సంప్రాప్తే వచ్చినప్పుడు, మృత్యుకాలం వచ్చినప్పుడు, సన్నిహితే
లేదా సమీపించినప్పుడు డుక్రుయీకరణే నువ్వు చదువుకుంటున్న వ్యాకరణ సూత్రాలు ఏవైతే ఉన్నాయో నహి నహి రక్షతి నిన్నెంతమాత్రమూ రక్షింపలేవు అంటున్నారు ఆయన. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ మహానుభావుడు భిక్షాటనకు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనతోటి వచ్చిన శ్లోకం అన్నమాట ఇది. ఇందులో 2 మార్లుగా ఆయన గోవిందుడి నామాన్ని ఆయన స్మరించారు. దానిలో మొదటిది నిన్న మనం చెప్పుకున్నట్టు తన గురువులైన గోవిందాచార్యుల వారికి, రెండవది కృష్ణ పరమాత్మకి సంబోధిస్తున్నారు అంటూ మనకి పెద్దలు చెప్తూ ఉంటారనమాట. ఈ రకంగా శంకరుడు వారు మనని సంబోధించడం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక మేలుకొలుపు. మనిషి తన తెలివి, పాండిత్యము, వ్యాకరణము, తర్కము ఇలాంటివి తన్ని రక్షిస్తాయని అనుకుంటాడు. కానీ కాలం దగ్గర పడితే, మరణ సమయం వస్తే ఇవేవీ తోడుండవు. ఆ సమయంలో గోవిందుడి భక్తి, భగవంతుని స్మరణ మాత్రమే మన ఆత్మకు ఆశ్రయం అవుతాయి. జ్ఞానం భక్తితో కలిసినప్పుడు అది విముక్తి మార్గం అవుతుంది. భక్తి లేని జ్ఞానం అహంకారం కింద అయిపోతుంది. తృప్తి లేని సంపద బంధనం అవుతుంది. మనం ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం కదా, ఇప్పుడు ప్రపంచంలో కూడాను మనకి టెక్నాలజీ రంగంలో ఉన్నటువంటి మహా వ్యాపారవేత్త, ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్ చివరి దశలో ఆయన ఒకే ఒక మాట అన్నారు, నా దగ్గర అపారమైన సంపద ఉంది, కానీ దాన్ని నేను పూర్తిగా ఆస్వాదించలేకపోయాను అని. ఆ సంపదను ఆయన సమాజానికి దానం చేయాలని నిర్ణయించుకున్నాడు. అంటే ఇది మనకేం చెప్తుంది? ధనం మన చేతిలో ఉన్నంత వరకు మనది. శరీరం బలహీనమైనప్పుడు దాన్ని అనుభవించే శక్తి మనకి ఉండదప్పుడు. దైవస్మరణ మనకి ఈ సత్యాన్ని ముందుగానే గ్రహించే విధంగా ఉపయోగపడుతుందన్నమాట మనకి. అప్పుడు మన చరమాంకాన్ని ప్రశాంతంగా గడపవచ్చు. అలాగే చార్లెస్ చక్వెనీ అనే వ్యాపారవేత్త తన జీవితంలో సంపాదించిన సంపాదలో దాదాపు అన్నిటినీ దానం చేసేశాడు. అతని మాటల్లో కూడా మనకి చాలా లోతైనవి కనబడతాయి. డబ్బు మరణానికి ముందు ఉపయోగపడితేనే దానికి విలువ అంటారు. అతను అతి సాధారణమైన జీవితాన్ని గడిపాడు. ఖరీదైన ఇళ్ళు లేవు, విలాసవంతమైన జీవితం కూడా లేదు. ఇలాగ మనకి ప్రత్యక్ష అనుభవంతో జీవించిన మహానుభావులు ఎంతోమంది కనబడతారు. ఇదే మనం గ్రహించాల్సిన విషయం ఈ శ్లోకం నుండి. మనకి వేటి మీద మోహం లేదో చెప్పండి? కెరీర్ మీద మోహం, సంపద మీద మోహం, పేరు హోదాల మీద మోహం, శరీరం మీద మోహం, వాటన్నిటిపైన పడే ఆధ్యాత్మిక ముద్గరమే ఈ భజగోవిందం. ఆయన మన మోహాన్ని పగలగొట్టి గోవింద స్మరణకి దారి చూపే మహోపదేశం ఇది. ఇప్పుడు మనం తెలుగు పద్యాన్ని కూడా విందామా? స్మరించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని సుగుణమతి. స్మరించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని సుగుణమతి. భజించు హరిని భజించు హరిని భజించు హరిని బుద్ధిమతి. కాలము చెల్లిన కడపటి వేళ కాలుని గాలము తగిలిన వేళ. కాలము చెల్లిన కడపటి వేళ కాలుని గాలము తగిలిన వేళ. రావు రావు రక్షింపను నిన్ను భువి సంపదలు భోగములు. రావు రావు రక్షింపను నిన్ను భువి సంపదలు భోగములు. స్మరించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని సుగుణమతి. భజించు హరిని భజించు హరిని భజించు హరిని బుద్ధిమతి. ఈ పద్యాన్ని పాడి మనకి వినిపించిన వారు డాక్టర్ రామకృష్ణ గారు. ఓ బుద్ధిమతి, ప్రాపంచిక విషయాల్లో పడి భగవంతుణ్ణి నువ్వు విస్మరిస్తున్నావు, కానీ అవసాన దశల్లో మనకి ధైర్యాన్నిచ్చేది ఆయన నామమే. కాబట్టి
ఆ ధ్యానం ఒకటి చెయ్యి, మిగతావేవీ కూడాను మనని స్థిరంగా ఉంచలేవు, మనకి రక్షణనివ్వలేవు అంటున్నారు ఇందులో. హరినామ స్మరణకి ఒక సమయము, ఒక పద్ధతి, ఒక నియమం ఏమీ లేవు. సర్వకాల సర్వావస్థల యందు భజింపదగినది ఈ హరినామం. ప్రతి క్షణము ఏ పనిలోనున్నా శ్రీహరి స్మరణ మరవద్దు. ఇదొక్కటే శ్రీహరి సన్నిధికి చేర్చగలుగుతుంది అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. డాక్టర్ గారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో 2వ శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.